justice. We want justice. We want justice. We want justice. We want justice. అర్హులైన జర్నలిస్టులు అందరికీ డెస్క్ జర్నలిస్టులందరికీ అక్కడేసల కోతను అక్కడేసల కోతను అక్కడేసల కోతను అక్కడేసల కొరతను అక్కడేసల కోతను కొట్లాడుతున్నాం. జర్నలిస్టులు గుర్తింపు కోసం రోడ్డుకాల్సిన పరిస్థితి ఉంది. అయితే గతంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ చెప్పారు, జర్నలిస్ట్ అందరూ గుర్తించండి, అసలు ఎవరు జర్నలిస్టు ఎవరు కాదని మీరే గుర్తించారు అని చెప్పింది. అంటే ఆ జర్నలిస్టుల సంఖ్య తగ్గించే కుట్రకోణంలోనే వ్యవహారం చేస్తుంది. ప్రస్తుతం జారీ అయినటువంటి జీవో కానీ సవరణ జీవో కానీ జర్నలిస్టుల సంఖ్యలో కోట పెట్టడం, జర్నలిస్టుల గుర్తింపు నిరాకరించడం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో జిల్లా డెస్కులకు ఒక్కొక్క డెస్క్కు 5 కార్డుల చొప్పున ఉంటుంది. ప్రస్తుతం ఒక ఎడిషన్ సెంటర్కు 4 కార్డులు మాత్రమే ఇస్తారు. దీనివల్ల ఒక్కొక్క జిల్లాలో 15 నుంచి 25 మంది, మొత్తం ఉమ్మడి జిల్లా కలిపి 15 నుంచి 20 మంది జర్నలిస్టులు పనిచేస్తున్నారు. అట్లాంటి కొంతమంది 4గురికి తీసుకొచ్చి కార్డు ఇస్తున్నారు. గతంలో సఫిషియెంట్గా కార్డులు ఉన్నాయి. ఇప్పుడు 4గురికే ఇవ్వడం వల్ల మిగతా వాళ్ళు జర్నలిస్టులు కాదంట, వాళ్ళని మీరు గుర్తించడానికి నిరాకరిస్తున్నారా, వాళ్ళు చేస్తున్న జర్నలిజం కాదా, వాళ్ళు చేస్తున్న సామాజిక సేవ కాదా, అట్లాగే టీవీలకు కార్డు అట్లాంటి దాన్ని మీరు 8 తీసుకొచ్చారు. శాటిలైట్ ఛానల్తో 8 మంది డెస్క్ సబ్మిటర్లు, 8 మంది రిపోర్టర్లు, 8 మంది కెమెరామెన్లతో ఒక శాటిలైట్ ఛానల్ నడుస్తుందా? ఆ మాత్రం కూడా మీకు తెలియకుండా ఈ జీవోలు రూపొందిస్తుర్రా? ఇది ఏ రకంగా సహేతుకమైనటువంటి? డెస్క్ జర్నలిస్టులలో కానీ మిగతా జర్నలిస్టులను కానీ గుర్తించడానికి నిరాకరించడంలో మీకున్నటువంటి అభ్యంతరం ఏంటి? ప్రతిదానికి ఏ పథకానికైనా ఏ సంక్షేమ పథకానికైనా మీరు ఏమి ఇవ్వాలన్నా అక్రిడేషన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. మీరు చెప్తున్న లెక్కల ప్రకారమే అక్రిడేషన్ ఇస్తే మిగతా వాళ్ళందరూ జర్నలిస్టులు కాదన్నట్టేనా? సంక్షేమాన్ని ఇవ్వడానికి కూడా మీరు వెనకాడుతున్నదా? జర్నలిస్టులకు పూర్తి స్థాయిలో జర్నలిస్టులకు సంక్షేమాన్ని ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నదా? ఎందుకు వివక్షిస్తున్నారు? ఈసారి మీరు రోడ్డు ఎక్కి ఐఎన్టీఆర్ ముందు ధర్నా చేసి కలెక్టరేట్ గురించి ఎన్ని చేసినా కూడా ఎందుకు గవర్నమెంట్ రెస్పాండ్? ఫస్ట్ ఈ జీవో విడుదలైన నెక్స్ట్ డే నుంచే మేము ఈ మూమెంట్ని స్టార్ట్ చేసామండి. ఫస్ట్ ఏం తీసుకొచ్చారంటే అక్రిడేషన్ కార్డు, మీడియా కార్డు, ఫీల్డ్ జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులు వేరువేరుగా చూపిస్తున్నారు. ఇది కంప్లీట్గా ఒక విభజన పూరితమైనటువంటిది అని చెప్పేసి దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చెప్పిన కలెక్టరేట్ల ధర్నాలు ఇవన్నీ చెప్పేసి తర్వాత మంత్రి గారు మమ్మల్ని మీటింగ్ పిలిచారు. అన్ని జర్నలిస్ట్ సంఘాలు తీసుకున్నారు. ఆ సమయంలోనే అన్ని జర్నలిస్ట్ సంఘాలు కూడా చాలా అంశాలని ప్రస్తావించారు. చాలా అంశాలు జర్నలిస్టులకు జరుగుతున్నటువంటి నష్టం ఏంటి, అన్యాయం ఏంటి, వాళ్ళు ఎక్కడ ఏ రకంగా ఏమేమి కోల్పోతున్నారు, వాళ్ళకు ఇప్పుడు చేయాల్సింది ఏంటి అనే అంశాలు చాలా ప్రస్తావించారు. ఆ తర్వాత సవరణ జీవో ఇచ్చింది. ఆ సవరణ జీవోలో అక్రిడేషన్ కార్డు ఇస్తామని మెన్షన్ చేశారు మీడియా కార్డుల వల్ల. అంటే ఈ చాలా అంశాలని మళ్ళీ అట్లాగే వస్తూ అదే జీవోను సవరణ చేయాల్సిన అంశాలు చాలా ఉన్నప్పటికీ ఒక 5-6 అంశాలను మాత్రమే సవరించి 44,000 కార్డులు ఇస్తామంటారు. మీరు ఇప్పుడు 252 జీవోలో పెట్టిన నిబంధనల ప్రకారం అన్ని కార్డులు ఇచ్చే పరిస్థితే లేదు. మీరు నెంబర్ చెప్తున్నారు కానీ ఆ కార్డులను తీసుకునేటువంటి పరిస్థితులు లేకుండా రూల్స్ అన్ని పెట్టి మేము ఇన్ని ఇస్తామని అంటున్నారు. అన్ని కార్డులు ఇవ్వడానికి కావాల్సినటువంటి నిబంధనలు మీరు సడలించిరా? లేదు. నిబంధనలన్నీ టైట్ చేసి మేము పెద్ద సంఖ్యలో కార్డులు ఇవ్వాలనుకుంటున్నాము అని చెప్పేసి అనడం ఇది పూర్తిగా అహేతుకమైనటువంటిది. ఇది ఎంత మాత్రం సరికాదు. అర్హులైన జర్నలిస్టులందరికీ అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ల కోట సిగ్గు అక్రిడేషన్ల కోట అక్రిడేషన్ల కోట పాత జీవో ప్రకారమే ఐక్యత
వర్ధిల్లాలి